మీరన్నటువంటి ఈ రాజరికపు ఆలోచన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు, రాజరికపు ఆనవాళ్ళు ఇవన్నీ మీకు కళ్ళారా కనబడతలేవా? మరి ఇవన్నీ తొలగించినప్పుడే కదా నిజంగా రాజరికపు మరి నిర్మూలన జరిగినట్లు అని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మీరు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ అమరవీరులందరికీ కూడా 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరి మొదటి దఫాలో చనిపోయినటువంటి 370 మందికి, రెండో దఫా ఉద్యమంలో చనిపోయినటువంటి 1000 మందికి మీరు అందరినీ గుర్తించి మరి వారికి ఎప్పుడు లోపల ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు లోపల మరి 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు మీరు ముఖ్యమంత్రిగా మొదటి తెలంగాణ ఫార్మేషన్ డేలో మీరు పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికల్లా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి మరి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తించి వారికి మీరు ఉద్యోగాలు 25,000 రూపాయలు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. కేవలం అంతేకాకుండా యువకుల మీద తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టినటువంటి కేసులను కూడా పూర్తిగా తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు సోనియా గాంధీ గారిని బలిదేవతను పిలుచుకున్నారో, ఏ దేవతను పిలుచుకున్నారో, ఈరోజు ఆ బలిదేవతకు భక్తుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎవరిని పిలుచుకుంటారో మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను మీరు విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే, అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.